తెలుగులో చిన్న చిత్రాలు ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. ఈ మధ్య ఈ చిత్రాల్లో ఈ కొన్ని వారాల్లోనే పలు వరుస చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని థియేటర్స్కు జనాన్ని రప్పించాయి. ఈ చిత్రాల్లో గత ఆగస్టు ఎండింగ్ నుంచి చూసుకున్నట్లయితే నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ చిత్రం సరిపోదా శనివారంతో మళ్ళీ థియేటర్స్కి జనం కొంచెం ఎక్కువ రావడం స్టార్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత వారం నుంచి వచ్చిన చిత్రాల్లో కూడా ఒక్క విజయ్ దళపతి నటించిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మినహా మిగతా అన్ని వారాల్లో వచ్చిన చిత్రాలు తెలుగు బిగ్ స్క్రీన్ పై మంచి సక్సెస్ అయ్యాయి. అలా వచ్చిన ఈ చిత్రాలే వరుసగా 35 చిన్న కథ కాదు, అలాగే గత వారంలోనే వచ్చిన క్రేజీ హిట్ చిత్రం మత్తు వదలరా 2 ఇలా మన తెలుగు సినిమాలు మాత్రం థియేటర్స్లో మంచి వసూలు అందుకొని అదరగొట్టాయి. అయితే ఈ అన్ని సినిమాల్లో ఒక్క మత్తు వదలరా 2 మినహా మిగతా సినిమాలు మాత్రం అప్పుడే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. ఇక మొదట నాని, వివేక్ ఆత్రేయాల భారీ చిత్రం ఎస్జే సూర్య డిఫరెంట్ విలన్గా చేసిన సరిపోదా శనివారం విడుదలైన 3 వారాల్లోనే ఓటీటీలో దర్శనమివ్వనుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. నాని సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ అయితే నెలలోపే అంటే సెప్టెంబర్ 27న ఓటీటీలోకి వచ్చేస్తుందని స్ట్రాంగ్ రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇదే డేట్లో నాని సినిమా థియేటర్స్లో వచ్చిన నెక్స్ట్ వారానికి థియేటర్స్లో వచ్చిన ఫీల్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదు వచ్చింది. మరి ఇందులో నాని సరసన సూపర్ హిట్స్ నిన్ను కోరి, జెంటిల్మెన్ లాంటివి కొట్టిన నివేదా థామస్ నటించిన సినిమా విడుదలైంది. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా సరిపోదా శనివారంతోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా బజ్ వినిపిస్తుంది. సరిపోదా శనివారం చిత్రాన్ని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం సెప్టెంబర్ 27న రానుంది. ఇక నివేదా థామస్ నటించిన చిత్రం ఓటీటీ హక్కులను ఆహా దక్కించుకుంది. మరి ఇందులో అదే సరిపోదా శనివారం డేట్లో రానుందట. మరి ఈ 2 సినిమాలపై కూడా ఇంకా అఫీషియల్ డేట్స్ రావాల్సి ఉంది. ఇక నివేదా నటించిన చిత్రాన్ని దర్శకుడు నందకిషోర్ ఈమెని చదువు విషయంలో చిన్నపిల్లలతో తల్లి బాంధవ్యాలు, అలాగే ఇద్దరి మధ్య 35 మార్కులు ఎంత కీలకంగా మారాయనే అంశం మంచి ఎంటర్టైనర్గా, ఎమోషనల్గా కనిపిస్తుంది. మరి ఇలాంటి సినిమా 3 వారాల్లోనే వచ్చేస్తే ప్రేక్షకులకి హ్యాపీయే కదా.